Hello friends, welcome back my channel. Friends, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ లో టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు ఏంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఎవరైతే టీచింగ్ వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ప్రొఫెసర్ గా గానీ లెక్చరర్ గా గానీ, సో అలహాబాద్ యూనివర్సిటీలో అయితే ఇది సెంట్రల్ యూనివర్సిటీ, ఇందులో పోస్టులు అయితే వచ్చాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ వెబ్సైట్ ని, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, ఇది సెంట్రల్ యూనివర్సిటీ. సో స్టేట్ యూనివర్సిటీ అయితే కాదు. సో ఇక్కడ మనం పోస్టులు చూస్తే రిక్రూట్మెంట్ అనేది చాలా ఉన్నాయి, కానీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ టీచింగ్ పొజిషన్ ఇన్ ద యూనివర్సిటీ. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం వ్యూ డీటెయిల్స్ అని చూస్తే మనకి ఆ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇది కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్. ఇది ఇక్కడ బ్రీఫ్ గా ఇచ్చారు. బ్రీఫ్ గా ఇచ్చింది ఏంటంటే ఇది పేపర్ నోటీస్. సో కావాలంటే ఇది కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. అంటే మనం న్యూస్ పేపరు నోటీస్ ఇస్తారు కదా, సో ఈ పోస్టులు ఉన్నాయని చెప్పేసి అది న్యూస్ పేపర్ నోటీస్ అది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీచింగ్ పొజిషన్ ఆఫ్ ప్రొఫెసరు, టీచింగ్ పొజిషన్స్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసరు, టీచింగ్ పొజిషన్స్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఇవి పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. సో మనం ఈ పోస్టులు ఏంటనేది పూర్తిగా తెలుసుకుంది. ఇక్కడ చూడండి, హిందీ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లు ఇచ్చారు. ఇది బ్రీఫ్లీ ఆన్లైన్ అప్లికేషన్స్, బ్రీఫ్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ వేరియస్ టీచింగ్ పొజిషన్స్ ఇన్ ద యూనివర్సిటీ వైడ్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. సో ద డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్స్ ఫార్మ్ shall begin from 11/4/2025. Application may visit official website of the university. So university website అయితే ఇది. సో ఫర్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ ఆన్ 2/5/2025 వరకు మనకి ఉంది. సో ఈ వెబ్సైట్ కూడా మనం చూడొచ్చు. సో ALLDU వెబ్సైట్ నేమ్ వచ్చేసి డి యూనివర్సిటీ. సో ఇది వెబ్సైట్. ఇది యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ వెబ్సైట్. మెయిన్ వెబ్సైట్ అంటే మీకు ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో అదే వెబ్సైట్. సో ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ మనం ప్రొఫెసర్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫైస్ ఎవరు క్వాలిఫై అవుతారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ సెంటర్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ది యూనివర్సిటీ. ది యూనివర్సిటీ రిజర్వ్ ద రైట్ చేంజ్ ద నంబర్ ఆఫ్ పోస్టులు. ఇవన్నీ కామన్ గా రైట్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇస్తూ ఉంటారు కదా మనకి జనరల్ గా. సో అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసర్ SC ST OBC నాన్ క్రిమిలేయర్ EWS అండ్ PW కేటగిరీ వాళ్ళని UGC రెగ్యులరైజేషన్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ద క్వాలిఫికేషన్స్ షెల్ బి యాజ్ ఫర్ UGC మినిమం క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ అదర్ అకాడమిక్ స్టాఫ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అండ్ అదర్ మెజర్స్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ అండ్ 2018 అమెండ్మెంట్ అని ఇచ్చారు ఇక్కడ. అంటే UGC యాక్ట్ ప్రకారం యాజ్ ఎ టీచర్ గా అంటే ప్రొఫెసర్ గా ఉండే క్వాలిఫికేషన్స్ ఏముంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే
డేట్ ఆఫ్ అప్లోడింగ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 11న వచ్చింది. పేమెంట్ వచ్చేసి 11వ తారీఖున స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చి 2/5. సో అప్లికేషన్ రిసీవ్ కూడా 2/5 లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ ఫీ ఇచ్చారు ఫస్ట్. ఇక్కడ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మేల్ ఫీమేల్ కి 2,000 రూపాయలు అయితే ఫీ ఉంది. అలాగే ఎస్టీ ఎస్టీ మేల్ ఫీమేల్ 1,000 రూపాయలు అయితే ఉంది. పీడబ్ల్యూడీకి అయితే నిల్ ఇచ్చారు. తర్వాత ఛార్జెస్ ఇస్తున్నారు, అది 100 రూపాయలు అయితే ఉంది. ఇక దోస్ హ్యావ్ అప్లైడ్ ఎర్లియర్ ఎగ్నెస్ట్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్కి ఎవరైతే ఇంతకుముందు అప్లై చేశారో సో వాళ్ళకైతే ఈ ఫీ ఉంటుందని. సో ఇది ఇక మనం ఈ కేటగిరీ వైజ్ చూస్తే పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ డిపార్ట్మెంట్, సెంటర్, ఇన్స్టిట్యూట్, డిసిప్లిన్, వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్గా పోస్టులు ఎన్ని ఉన్నాయి అని ఇచ్చారు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్, ఎన్సిఎంట్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ ఇందులో అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్లో 2 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూసీ 1 ఇచ్చారు, ఓబీసీలో 1 ఇచ్చారు. సో కేటగిరీ సిలో 1 ఇచ్చారు. ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు కదా, ఇది దివ్యజ్ఞానికి ఇది. అలాగే అరబిక్ అండ్ పెర్షియన్లో 1 అయితే ఉంది. ఇక బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ సైన్స్లో ఉంది. అలాగే బయోకెమిస్ట్రీ, బయో ఇన్ఫార్మేటిక్స్, బోటనీ, తర్వాత కెమిస్ట్రీ, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ సెంటర్, హెల్త్ అండ్ ప్లాంటరీ సైన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, గ్లోబలైజేషన్ స్టడీస్, హోమ్ సైన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, తర్వాత మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిలాసఫీ, తర్వాత మెడివల్, మోడర్న్ హిస్టరీ, ఇవన్నీ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది, ఫిజిక్స్, తర్వాత పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషాలజీ, స్టాటిస్టిక్స్, ఉర్దూ, విజువల్ ఆర్ట్, జువాలజీ. సో ఒక్కొక్క పోస్టు ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ కేటగిరీ ప్రొఫెసర్స్ కాబట్టి డిఫరెంట్ కేటగిరీస్లో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ద రిక్రూట్మెంట్ విల్ బి ఆన్ అకార్డింగ్ విత్ యూజీసీ రెగ్యులేషన్స్. సో ఆల్రెడీ చెప్పాను, యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారమే ఉంటాయి. సో క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది ప్రొఫెసర్ సంబంధించింది. ఇక అసోసియేట్ ప్రొఫెసర్ గురించి చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా అంటే అసోసియేట్ సింగిల్గా ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ అంతే, కానీ డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్, ఇందులో కూడా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చారు. అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఇందులో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక దాంట్లో ఇవ్వకుండా డిఫరెంట్గా ఇచ్చారు. పిహెచ్డి డిగ్రీ ఉండాలి, ఇవన్నీ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో మీకు ప్రొఫెసర్ కేటగిరీ అంటే చాలా మంది తెలుసు, క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ చూద్దాం. సో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా సేమ్, ఇవన్నీ డేట్స్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి, ఫీజు ఇవన్నీ సేమ్. ఇందులో కూడా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి, పోస్టింగ్ వేరే ఉంది. సో ఇవన్నీ కామన్గా యూజీసీ యాక్ట్ ప్రకారమే సాలరీస్ కూడా ఉంటాయి. సో యాజ్ ఎ ప్రొఫెసర్గా ఎంత ఉంటుంది ఏంటన్నది మీకు ఐడియా ఉంటుంది. సో ఇది కంప్లీట్ మనకి అడ్వర్టైజ్మెంట్. ఈ పొజిషన్స్లో, టీచింగ్ పొజిషన్స్లో 3 కేటగిరీలో. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. అలాగే హెల్ప్ డెస్క్ దీని గురించి సంబంధించి ఈమెయిల్ ఐడి ఇచ్చారు, తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఏదన్నా మీకు ఎర్రర్స్ కానీ లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేసి కూడా అడగచ్చు. అయితే దీనికి ఇక్కడ 2 లింక్స్ ఇచ్చారు. లింక్ ఫర్ సిఇఓ అన్నారు. సో లింక్ ఫర్ సిఇఓ అంటే ఏంటో చూద్దాం. అది యూజీసీ సైట్ అది. అలాగే ఇక్కడ లింక్ ఫర్ యూనివర్సిటీ అలహాబాద్, ఇది మీరు రెండిట్లో ఎక్కడి నుంచి అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు సియు, ఇది యూజీసీ, తర్వాత చర్చ్ ఫర్ జాబ్ లిస్టింగ్ అక్రాస్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్. సో సెంట్రల్ యూనివర్సిటీస్ ఇది మొత్తం, ఇది మీరు ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ చేస్తే ఈ అలహాబాద్లో ఏమున్నది ఏంటి అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎలా చేయాలి అని అంటారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. కంప్లీట్ యువర్ ప్రొఫైలు, తర్వాత ఫైండ్ జాబు, ఇవన్నీ ఇక్కడ సబ్మిట్ ట్రాక్ ఇవన్నీ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ మన అడ్వర్టైజ్మెంట్ ఏంటి, దేని గురించి ఇక్కడ ఇచ్చారు కదా. ఈ అలహాబాద్లో
అలహాబాద్ యూనివర్సిటీలో ఎన్ని ఉన్నాయి అని ఇది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్, సో అసిస్టెంట్ ప్రొఫెసర్ మన అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అవి చూసుకొని, ఎగ్జాంపుల్ మీకు ఒక లింక్ని చూపిస్తా. జస్ట్ నేను పోస్ట్ మనం ఏదైతే చూసామో అసిస్టెంట్ ప్రొఫెసర్ అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చింది చూసారా. ఇక్కడ మీరు జియాలజీ డిపార్ట్మెంట్ అనుకోండి, జియాలజీ మీద ఉర్దూ అనుకోండి, ఉర్దూ తర్వాత ఏదైతే అది ఎగ్జాంపుల్ జియాలజీ సబ్జెక్ట్ మీద అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే అప్లై అని వస్తుంది. సో అప్లై అని వస్తే మీరు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో న్యూ యూజర్ కాబట్టి రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రిజిస్టర్ వన్స్ చేసుకున్న తర్వాత మన కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్గా డీటెయిల్ ఇస్తారు. ఇక్కడ ఏమి ఇస్తారు, అప్లికెంట్ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఇక పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, మీ మొబైల్ నంబర్ ఇస్తారు, క్యాప్చా ఇస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ కన్ఫర్మేషన్ ఈమెయిల్ చేసేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అవుతారు. సేమ్ ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి లాగిన్ అయ్యి తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ ఉంటుంది. అలాగే అన్ని డీటెయిల్స్ కంటిన్యూ ఉంటాయి. సో ఎవరైతే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్కి వెళ్ళాలి సబ్జెక్ట్ ఉంది అని అనుకుంటున్నారో టీచింగ్ జాబ్స్లో, సో ఇవి ట్రై చేసుకోండి. ఓకే, ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.